Hello, hi viewers. Welcome to TFPC. This is Karthik. So, ఈరోజు we are here with వైభవం మూవీ టీమ్తో ఒక ఫన్ అండ్ బిహైండ్ స్టోరీస్ ఆఫ్ దట్ ఫిలిం అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ద మూవీ టీమ్ ఈజ్ విత్ అస్. సో డైరెక్టర్ గారు, హీరో అండ్ హీరోయిన్ ఆర్ హియర్. సో సినిమా గురించి తెలుసుకుందాం అండ్ ఇంత ఫాస్ట్గా అండ్ ఈ యొక్క స్మాల్ బడ్జెట్ ఆర్ మీడియం బడ్జెట్ సినిమాలకి ఇప్పుడున్న రిప్రజెంటేషన్ ఏంటో కూడా వాళ్ళ మాటలో తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ సార్. హాయ్, ఎలా ఉన్నారు? ఫైన్. సో ఫైన్. సో స్టార్టింగ్ విత్ డైరెక్టర్ గారు. సో టైటిల్ అనేది మంచి అచ్చ తెలుగు విధంగా వైభవం అనేది చాలా మందికి చాలా ఇష్టమైన పదం. కరెక్ట్. దేనికైనా ఒక హ్యాపీ థింగ్స్లో ఉన్నప్పుడు మాత్రమే అట్లాంటివి వాడుతూ ఉంటాం. అదే వైభవంగా ఉంది. సో ఇట్స్ నాట్ ఎ నెగిటివ్ థింగ్. కరెక్ట్. సో ఇంత పాజిటివ్ థింగ్ పెట్టారు అండ్ May 23rd మీరు రాబోతున్నారు కాబట్టి వాట్ డూ వాంట్ టు సే అబౌట్ వైభవం? అంటే మీరు ఏం అంటే మీ స్టోరీ రాసుకున్నప్పుడు కానీ ఈ టైటిల్ యాప్ట్ అని ఎందుకు అనుకున్నారు? నార్మల్గా అయితే నిజానికి స్టోరీ రాసుకున్నప్పుడు ఒక పాజిటివ్ మూవీ తీద్దామనే ఉద్దేశంతోనే మేము తీయడం జరిగింది. అయితే ఇది వచ్చేసి మనకి ఒక ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, కామెడీ ఉంటుంది, వేరే అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి, డ్రామా ఉంటుంది. అయితే అప్పటికి నిజానికి వైభవం అనే టైటిల్ పెట్టుకొని తర్వాత మూవీ అని అనుకోలేదు. మూవీకి ఒక కథ అంటూ రాసుకున్నాం. అయితే హీరో పేరు వైభవ్ అని చెప్పి రాసుకోవడం జరిగింది. అయితే హీరో పేరు వైభవ్ అని ఉంది. మూవీ వచ్చేసి చాలా గ్లోరియస్గా అనిపించింది మాకు, చాలా వైభవంగా అనిపించింది. మీరు అన్నట్టు ఇంత వైభవంగా స్క్రిప్ట్ వచ్చినప్పుడు ఎక్కడనో అంటే వైభవం అనే దాని దిశగా అడుగులు వేస్తుందేమో అనుకొని ఒకసారి మన శాంబర్లో అడిగితే ఉంది, ఆ టైటిల్ అవైలబుల్ ఉంది అన్నారు. సో నేనేమనుకున్నా అంటే సరే అంత మంచి టైటిల్ ఉంటుందో లేకపోతే ఎవరో వేరే వాళ్ళు తీసి పెట్టుకున్నారేమో ఆల్రెడీ అని చెప్పి మేము మొదట్లో అనుకోలేదు. కానీ ఎప్పుడైతే వైభవం అనేది ఉందనగానే ఇక మేము ఆ ఛాన్స్ని గ్రాప్ చేసేసుకున్నాం. ఎందుకంటే అదొక చాలా గొప్ప పదం. అది అందులో మన ఆ పదం యొక్క గొప్పతనం చెప్పే అంత వయసు నాది కాదు, చిన్న చిన్న వాళ్ళం మేము. కాకపోతే మా వంతు వైభవం అనగానే ఏదైతే ఆ ఎక్స్ట్రా పాజిటివిటీ ఉంటుందో అది అందరికీ రావాలని చెప్పి, అందరి జీవితాలలో రావాలని చెప్పి ఒక సంథింగ్ పాజిటివ్ స్ప్రెడ్ చేద్దామనే ఒక ఆలోచన ఉండింది. అందుకు వైభవం అనే దాన్ని మేము పెట్టడం జరిగింది. సో బై బేసింగ్ ఆన్ యువర్ క్యారెక్టర్, will it help to your career also by after watching the film or listening the script of the film? What's your comments on that? Acha, before shooting or while listening your characterization, what's your thoughts on that? Yeah, when I auditioned for the character, so that time it was 4 scenarios. In that we were having little Telugu dialogues also. So at the time of audition only I was little nervous. So after giving audition, I was not sure if I would be selected. But then when Satvik sir called me and said that they have been selected and finalized me for the character of Aarti, so that time my happiness knew no boundaries. As it's a very strong character, Aarti is the character who is very talented. She knows international language. She can sing, she can write, she can just cook food, delicious food, and she can be a spy. And like she's very energetic. So after listening such a strong character, my happiness knew no boundaries. And let's see where my destiny takes me to after this project. So sir, ఒక బ్రదర్గా ఆలోచించి యాక్సెప్ట్ చేశారా, లేకపోతే మీకు నచ్చిన ఎలిమెంట్ ఏంటి? నేను స్పెసిఫిక్గా చెప్పాలంటే ఇద్దరం రాసింది తమ్ముడైనా కూడా ఇద్దరం ఆ జర్నీలో ఫస్ట్ నుంచి నేను ఉన్నాను. సో యాక్సెప్ట్ చేయడానికి ఏం లేదు, ఫస్ట్ నుంచి కూడా మనకి అనుకున్నట్టే అంటే ఒక కోర్ ఎలిమెంట్ అనేది ఉంటుంది కాబట్టి మీరు ఫైండ్ అవుట్ చేసిన ఆ కోర్ ఎలిమెంట్ ఏంటి అండ్ ఇంతవరకు పుష్ చేసుకుంటూ వచ్చారంటే కంప్లీట్గా మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది మీ బ్రదర్కి ఇస్తేనే ఇది అవుతుంది. సో వాట్స్ యువర్ కామెంట్స్ ఆన్ దట్? అంటే స్టోరీ అండి, కాంటెంట్. ఎండ్ ఆఫ్ ద డే ఎంటర్టైనర్ ఇద్దాం అనుకున్నాం. ఇప్పుడున్న కాలంలో ఎవరి పనులలో ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు, ఎవరి టెన్షన్స్ వాళ్ళకు ఉన్నాయి. సో మన వంతు కృషిగా ఎంతో కొంత ఒక 2 గంటల 14 నిమిషాలు నిడివిగల సినిమా ఉంది. అందులో భాగంగా వాళ్ళకి ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ ఇస్తే బెటర్ అనుకొని, సో అదే అక్కడి నుంచే పుట్టుకొచ్చింది వైభవం. సో ఒక ఫీల్ గుడ్ డ్రామా కామెడీ ఎంటర్టైనర్ అనేది అనుకున్నాం. అందులో భాగంగా స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైలాగ్స్ కూడా అన్ని ఆ విధంగానే ఉన్నాయి. సో నేను సాత్విక్తో చెప్పింది అదే, మనం తీసేది
తీద్దాం, మన మంచి ఉద్దేశం తీస్తే మనకు అల్టిమేట్ రిజల్ట్ వస్తుంది అనే ఉద్దేశంతో ముందుకెళ్ళారు. సో చూడాలి మరి మీరందరూ ఎవరికైతే ఎంటర్టైన్మెంట్ కావాలనుకున్న ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మన మూవీ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సోర్స్గా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఓకే, సో సార్ ప్రజెంట్ సమ్మర్ అనేది ఒక క్రూషియల్ పార్ట్ ఆఫ్ సినిమా, కరెక్ట్, సినిమా లవర్స్కి. సో ఎవరైనా ఫ్రీగా ఉన్నప్పుడు యూత్ కానీ లేకపోతే కాలేజెస్ స్కూల్స్ వాళ్ళని ప్రజెంట్ ఫ్రీ టైం అనేది సమ్మర్లోనే దొరుకుతుంది కరెక్ట్. అట్ దిస్ పీరియడ్ ఆఫ్ మే. సో జూన్ నుంచి మళ్ళీ అంతా బ్యాక్ టు వర్క్. అంటే ఇప్పటికి కూడా ఉన్నాయి లైక్ సాఫ్ట్వేర్స్ అవన్నీ, కానీ ఇంకా ఇంట్లో చిన్నపిల్లలు లేకపోతే ఈ ఉండకుండా ఉండరు. కరెక్ట్. సో వాళ్ళు ఒకసారి కదులుతారంటే మీతో వాళ్ళు కూడా వస్తారు. కాబట్టి మీరు ఈ సమ్మర్లో ఆల్రెడీ పెద్ద పెద్ద ఫిల్మ్స్ ఉన్నాయి, అండ్ మీరు ఈ డేటే ఎందుకు చూస్ చేసుకోవడం జరిగింది, అండ్ వాట్స్ ద బిహైండ్ స్టోరీ ఆఫ్ రిలీజ్ డేట్? మేము నిజానికి ఒక 2-3 నెలల కిందనే మాకు ఫుల్ కాపీ రెడీ అయిపోయింది. చాలా కాన్ఫిడెంట్గా ఉండే మేము. మాకేంటంటే థియేటర్ స్లాట్స్ ఎప్పుడున్నాయి ఏది అనేది మేము వెతుక్కోవాల్సి వస్తుంది. మీరు అన్నట్టు పెద్ద సినిమాలు వచ్చినప్పుడు మేము వచ్చినా కూడా జనాలు వాళ్ళు ఇన్ని రోజులు బట్టి ప్రొడక్షన్ పెద్ద ప్రొడక్షన్ కాబట్టి ముందు నుంచి హైప్ ఉండడం కానివ్వండి, అది కానివ్వండి, వాటి వైపు మొగ్గు చూపే అవకాశం ఎక్కువ ఉంది. సో మా కాంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నప్పటికీ ఆ పెద్ద సినిమాలను ధీటుకు వెళ్ళి మాది ఎదుర్కోగలుగుతా నమ్మకం మాకున్నప్పటికీ ప్రజల కోణంలో ఆలోచించి ఓకే ఏ పెద్ద సినిమాలు లేనప్పుడు తీసుకొద్దాం అనేది మేము అనుకున్నాం. లక్కీగా మాకు ఈ మే 23న అట్లాంటి ఒక చిన్న డేట్లా దొరికింది, చిన్న బఫర్. అయితే మాకేంటంటే నిజానికి మేము అనుకునేది, నేను మా బ్రదర్, పెద్ద సినిమా చిన్న సినిమా అనే అంశం వచ్చింది కాబట్టి చెప్తున్నా, పెద్ద సినిమా చిన్న సినిమా అనే స్టైల్లో ఉండదండి. సో మంచి సినిమా చెడ్డ సినిమానే ఉంటుంది. మేము ఒక మంచి సినిమా తీసినామని విశ్వసిస్తున్నాం. మా మంచి సినిమా జనాలకి ఆదరించే ముందు వాళ్ళ దాకా తీసుకెళ్లే బాధ్యత మీడియా మిత్రులకు ఉంది, మీకుంది. ఎవరైనా కూడా నేను అదే కోరుకుంటున్నా, మీరు చూడండి సినిమా, చాలా మంచి పాజిటివ్ మూవీ, మంచి హై వస్తుంది ఈ సినిమా చూస్తే. వన్స్ ఈ సినిమా చూసినాక మీకు నచ్చితే 10 మందికి చెప్పండి, నచ్చకపోతే ఇంకా 100 మందికి చెప్పండి, మీ ఇష్టం, అది కానీ నచ్చుతుందనే నమ్మకంతోనే మేము తీసినాం. మీరు అన్నట్టు వేసవిలో అందరూ ఎవరైతే ఇంట్లో ఉన్న పిల్లలు కానివ్వండి, జల్లలు కానివ్వండి, అందరూ పిల్ల జల్లలు అంతా పండగ పూట పల్లెకి వస్తే కాదా వైభవం అని చెప్పి మా దాంట్లో ఒక లిరిక్ కూడా ఉంటుంది. సో అందరితో కుటుంబ సపరివార సమేతంగా ఈ విషయాన్ని ఇంకోటి కూడా చెప్పాలి మీకు, మనకి క్లీన్ న్యూ సర్టిఫికేట్ కూడా వచ్చింది. సో ఈ మధ్యకాలంలో క్లీన్ న్యూ సర్టిఫికేట్స్ ఎక్కువ ఇవ్వట్లేదు. నిజానికి మన మూవీ ఈ సంవత్సరం తెలుగులో ఫస్ట్ క్లీన్ న్యూ సర్టిఫికేట్. సో ఒకనొక టైంలో సంవత్సరానికి 100 సినిమాలలో 100 సినిమాలు యూ సర్టిఫికేట్ వచ్చి అక్కడక్కడ కొన్ని ఏ సర్టిఫికేట్, కొన్ని యూఏ అట్లా వచ్చేది. ఇప్పుడు మరి షిఫ్ట్ అయిందో ఏమైందో, ఎక్కడ పారాడైమ్ తెలియదు కానీ ఎంత జనరేషన్ చేంజ్ అయినప్పటికీ సమ్వేర్ అంటే యూ అనేవి తగ్గుతున్నాయి. సో ఇట్స్ నాట్ లైక్ జనాలు మీరు యూ తీస్తే చూడము అని అనలేదు ఎప్పుడు, కానీ జనాలకు ఆ పరిస్థితి ఏర్పడ్డది. సో అట్లని చెప్పి ఇప్పుడు మీరు అన్నారు యూత్ కి ఫ్రీ ఉంటారు సమ్మర్ అని. ఈ మూవీలో యూత్ కి ఎండ్ ఆఫ్ ద డే మన తెలుగు యువతకు కావాల్సింది హై. ఆ హై ఈ సినిమాలో ఉంది. మంచి సన్నివేశాలు వచ్చినప్పుడు జరుగుతుంది, ఎట్లయితే జరుగుతుంది అనే ఎక్స్పెక్టెడ్ లైన్స్ కంటే బెటర్గా జరిగినప్పుడు ఆ హై వస్తుంది. ఆ హై అనేది మా సినిమాలో పలు చోట్లలో మేము వెంబడి చేసినాం. సో ఎక్కడైతే ఏ చోట్లలో అయితే మేము ఉంటుందో, సో ఆ పర్టికులర్ ఆస్పెక్ట్స్ అయితే యూత్ కి చాలా బాగా కనెక్ట్ అవుతుంది సినిమా. సో ఎంతసేపు పిల్లలు పెద్దలు అంటే వాళ్ళనే కాదు, తెలుగు సినిమా లవర్స్ కి ఇది మా తెలుగు సినిమారా అని చెప్పి గర్వంగా చెప్పుకునే ఇంకొక చిత్రం ఈ తెలుగు సినిమా వైభవం. సో అంటే ఒక మంచి డిస్క్లైమర్ అయితే ఇచ్చారు అబౌట్ యువర్ ఫిలిం, ఎందుకు రిలీజ్ చేస్తున్నారని చెప్పి. కానీ పెద్ద సినిమా చిన్న సినిమా అనే తేడాలు ప్రెసెంట్ అయితే లేవు. కరెక్ట్. సినిమాలో కంటెంట్ ఉంటే జనాలందరూ ఎగబడి చూసే సినిమాలు కూడా ఉన్నాయి ప్రెసెంట్ ఇప్పుడు. సో అంటే దేనికైనా సరే ఒక పాయింట్ ఆఫ్ మీనింగ్ అనేది, లేకపోతే ఒక పాయింట్ ఆఫ్ థింగ్ అనేది హుక్ చేస్తేనే వాళ్ళు ఏదైనా ముందుకెళ్ళి ఒక వర్డ్ ఆఫ్ మౌత్ అనేది స్ప్రెడ్ అవ్వాలి. అండ్ అది జరిగితేనే మిగతా వాళ్ళు సినిమాకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కరెక్ట్. బట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ కి కొంతమంది పేర్కొనేది ఏంటంటే ప్రొడ్యూసర్స్ కూడా థియేటర్స్ అనేవి మూసేస్తాము అని చెప్పేసి ఒక పాయింట్ కూడా వచ్చింది. అండ్ థియేటర్స్ అనేవి క్లోజ్ చేయాలి June 1st నుంచి. దిస్ ఆర్డర్ ఆల్సో బిలాంగ్స్ బై దిల్ రాజు గారు అని చెప్పి. సో అంత పెద్ద ప్రొడ్యూసరే ఇటువంటి టైప్ ఆఫ్ డెసిషన్ తీసుకున్నాడు. బట్ మీ గట్స్ ఏంటి సార్? బై రిలీజింగ్ ఇన్ May 23rd, June 1st నుంచి థియేటర్స్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోతాయని చెప్పేసి ఒక వర్డ్ అనేది వస్తుంది కాబట్టి, సో వాట్ డూ యూ వాంట్ టు సే అబౌట్ దిస్ స్టేట్మెంట్?
ఇది నిజానికి నా సబ్జెక్ట్ కాదండి, థియేటర్ వాళ్ళు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ వీళ్ళందరూ యాజ్ ఎ మాట్లాడుకున్నారు. డైరెక్టర్ గాడు యాజ్ ఎ డైరెక్టర్ గా అయితే థియేటర్లు మూతపడితే ఆనందం అయితే తెలుగు ప్రేక్షకుడిగా నాకు ఉండదండి. థియేటర్లు వైభవంగా జనాలతో నిండి ప్రతి ఒక్కరికి వైభవం రావాలనేది మాకు ఉంటుంది. దాని వంతు మా వైభవంతో మేము ఎంతో కొంత కృషి చేస్తామని కూడా మేము నమ్ముతున్నాం. మాకైతే మేము మాత్రమే డబ్బులు సంపాదించాలి, మాకు మాత్రమే రావాలి అట్లేమి ఉండదండి. ఒక నిజంగా మీరు అన్నట్టు మంచి సినిమా అనేది వస్తే చిన్న చిన్న ఎగ్జిబిటర్ల నుంచి డిస్ట్రిబ్యూటర్లు, ఆ సిస్టమ్ ఏదైతే ఈకో సిస్టమ్ అనేది ఉందో తెలుగు ఇండస్ట్రీలో అందరూ లాభపడాలి సార్. అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే కేవలం డిస్ట్రిబ్యూటర్లకే ప్రాఫిట్ రావడం, ఎగ్జిబిటర్ల వరకు పోకపోవడం, కొన్నిసార్లు ఓన్లీ అంటే ప్రొడ్యూసర్కి సరిగ్గా రాకపోవడం, ఇట్లాంటివి జరుగుతుంటాయి. కానీ అసలైన విన్ విన్ సిచ్యువేషన్ అనేది ఎత్తుకిన్నాడు అందరూ హ్యాపీగా ఉంటారు, అందరికీ ఆ వైభవం అనేది వస్తుంది. సో మా వంతు మేము 23న చేస్తున్నాం. మేము ఈ డిసిషన్లని మార్చేంత శక్తి మాకు ఉందో లేదో నాకు తెలియదు, కానీ సినిమా ప్రేక్షకులు చూసేటోళ్ళకి మాత్రం మంచి సినిమా అనేది ఉంది అని అవుతుంది. నా నమ్మకం అయితే మంచి సినిమా ఒకటి ఆడుతున్నప్పుడు థియేటర్లో అయితే మూవీ క్లోజ్ అవ్వదు. సో ఆ విషయంలో మేము కాన్ఫిడెంట్గా ఉన్నాం, అంటే మాది మంచి సినిమా ఉన్నాం. ఇంకొక విషయం, ఇక అందుకే చెప్తున్నాను, అంటే మా డిసిషన్ ఐఎమ్ నాట్ బిగ్ ఎనఫ్ టు దాన్ని ఇంప్లికేట్ చేసేంత కానీ దాన్ని మార్చేంత అంత పెద్దవాడిని కాదు. అందుకే మీ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు అంటే మీ యొక్క రెస్పాన్స్ అనేది ఇప్పుడు చూసే వాళ్ళందరికీ తెలియాలి కాబట్టి. అదే నా వంతు నేను ఒక మంచి సినిమా తీసినాను అనుకుంటున్నా, నా సినిమా బాగుంటే జనాలు చూస్తారు, జనాలు చూస్తే కనుక ఏ థియేటర్ మూవీ అయిపడదు. సో థియేటర్లు మూత పడొద్దు అని అనుకునే ప్రతి ఒక్కళ్ళు మా వైభవం చూడండి, అదే విధంగా వేరే సినిమాలు కూడా ఆదరించండి. మనం అట్లేం లేదు సార్, చాలా ఓపెన్గా ఉంటాం. తెలుగు ప్రజలు అన్ని లాంగ్వేజ్ల సినిమాలు చూస్తూనే ఉంటాం. ఇంగ్లీష్ సినిమాలు వస్తున్నాయి, తమిళ సినిమాలు వస్తున్నాయి, మలయాళం సినిమాలు చూస్తున్నాం. అట్లనే మనం వేరే ఓటీటీలలో కొరియన్, ఫ్రెంచ్, ఇక ఏది కనిపిస్తే అది చూస్తూనే ఉంటాం మనం. సో అసలైన ఫన్ మాత్రం థియేటర్లో చూస్తున్నప్పుడే వస్తుంది. ఎగ్జాక్ట్ ఆ థియేటర్లో చూస్తుంటే ఆ ఫన్ నచ్చే మేము ఇంతకాలం వచ్చి, నేను యాక్చువల్గా ఐఏఎంలో ఎంబీఏ చేసిన సార్. సో నాకు మోర్ ఎడ్యుకేటెడ్ బ్యాక్గ్రౌండ్ దాన్ నార్మల్ అట్లా కంటే కూడా, అయినా కూడా నాకు సినిమాలు అంటే ప్యాషన్ ఎందుకు ఉందంటే, ఇంతసేపటికి జనాలు నాకు ఎంత మార్కులు వస్తున్నాయని చూస్తారు, కానీ నేను శుక్రవారం అయితే నాకు ఎగ్జైట్మెంట్ వస్తుంది, సినిమా థియేటర్కి వెళ్ళాలనే ఒక బజ్ ఉంటుంది, అది వేరే వాళ్ళకి తెలియాలని లేదు. అట్లాంటి నాలాంటి ఎంతో కొంతమంది ఇంట్రోవర్ట్స్కి కానివ్వండి, లేకపోతే ఎవరైనా తెలుగు సినిమాని ఇష్టపడే ప్రతి ఒక్కళ్ళు ఈ పరిస్థితిని ఎంతో కొంత విచారకరమైన పరిస్థితి, ఇట్లా థియేటర్లు మూతపడే స్థితికి రావడం. అయినప్పటికీ మా వంతు నేను దర్శకుడిగా మంచి సినిమా తీస్తే నా కాంట్రిబ్యూషన్ అక్కడితో అయిపోతుంది. ప్రేక్షకులు మంచి సినిమాలను ఆదరిస్తే వాళ్ళ కాంట్రిబ్యూషన్ అవుతుంది. అట్లని చెప్పి బాల్యం సినిమాలు చూడడానికి డబ్బులు పెట్టరమ్మని కూడా నేను అనలేను. సో ఓవరాల్ గా చూసుకుంటే అయితే ఈ పర్టికులర్ మొత్తం అంటే ఇక ఇది ఒక ఆయిల్డ్ మెషిన్ లాగా సార్, ఒక పార్ట్ ఇక్కడ ఉంటుంది, ఒక పార్ట్ ఇక్కడ ఉంటుంది. ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే అక్కడ దాకా వెళ్తుంది, ఒక ప్రాసెస్ లాగా, ఈకో సిస్టమ్ లాగా ఆల్రెడీ బిల్డ్ అయి ఉంది. నా వంతు నేను ఒక మంచి సినిమా తీసినానే నమ్ముతున్నాను. 23న ప్రజలు వచ్చి సినిమాని ఆదరిస్తారని కూడా విశ్వసిస్తున్నాను. నిజంగా మీరు ఒకవేళ కనుక థియేటర్లు మూతపడొద్దు అని నాలాగా కన్సర్న్ షేర్ చేసుకుంటే మటుకు మా సినిమాని, వేరే సినిమాని, అన్ని సినిమాలు ఆదరిస్తూ పోండి. ఇక ఇంటర్నల్ డీలింగ్స్, ప్రొడ్యూసర్స్ కి ఎగ్జిబిటర్స్ మధ్య డీలింగ్స్ అయితే నాకు ఇక అది నాట్ అప్ టు మీ, అంటే షేరింగ్ అంటున్నారు, నో ప్రాబ్లం, అది మనకి వాళ్ళ ట్రాన్సాక్షన్స్ అన్నట్టే. కాకపోతే ఏదైనా కూడా ఒక సగటు తెలుగు ప్రేక్షకుడిగా మాత్రం థియేటర్లు మూత పడడం అయితే బాధాకరమైన అంశం. సో మూత పడొద్దు అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఓకే, సో సార్ స్టోరీ అనేది బేసిక్గా కొన్ని స్టోరీస్ ఉంటాయి, హీరో కోసం రాసుకునే స్టోరీస్ ఉంటాయి, స్టోరీ కోసం హీరో పనిచేసే కొన్ని స్టోరీస్ ఉంటాయి. సో దీస్ టూ ఆర్ కంప్లీట్లీ ఇంటర్లింక్డ్. సో కొంతమందికి హీరోగా పోర్ట్రేట్ చేయాలని చెప్పి ఒక కథ రాసుకునే డైరెక్టర్స్ ఉంటారు, కథ కోసం ఈ హీరో అయితే యాప్ట్ అవుతాడు, ఆ కథే మెయిన్ హీరో అని ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో మీకు మీ బ్రో ఏం చెప్పి ఒప్పించాడు? ఈ 2 పాయింట్స్ ఎవరు చెప్పారా? అది మా తమ్ముని అడిగాను, అంటే యాజ్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చెప్పండి. నా వరకు క్యారెక్టర్ ఏదైతే వైభవ్ ప్రొటగనిస్ట్ ఉండో స్ట్రాంగ్ క్యారెక్టర్. సో క్యారెక్టర్ అయితే బాగానే ఉంటుంది. సో అందులో భాగంగా అట్లా చెప్పి హీరో, సూపర్ మ్యాన్ 100 మందిని కొట్టేంత కాదు, కాకపోతే స్ట్రాంగ్ ఇండిపెండెంట్ పర్సన్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే కనుక నేను చెప్తా ఫస్ట్ నుంచి ఇన్వాల్వ్ అయి ఉన్నాను కాబట్టి అది నేను చెప్పే కంటే కూడా రాసినప్పుడు ఆ క్యారెక్టర్ అది మన అంటే మొత్తానికైతే కథే హీరో సార్, కథే హీరో. సో హీరో అని అన్న కాబట్టి ఇంకా 4 ఎలివేషన్లు పెడతాము, అది చేద్దాం అనే ఇంటెన్షన్ అయితే ఏం లేదు. ఒక డ్రామా ఉంటుంది, స్టోరీ ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య ఆర్తి అనే క్యారెక్టర్, వైభవ్ అనే క్యారెక్టర్, అట్లా మన దాంట్లో ఒక 70 మంది క్యారెక్టర్లు ఉన్నాయి. ఇందులో అందరూ చాలా వరకు కొత్త వాళ్ళనే తీసుకోవడం జరిగింది.
ఇందులో నా కాన్ఫిడెన్స్ ఏంటంటే రేపటి నాడు జనాలు థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కనీసం 20-25 మంది క్యారెక్టర్లని మనసులో పెట్టుకొని గుర్తుండిపోయేంత గొప్పగా తీర్చిదిద్దబడ్డాయి ఆ క్యారెక్టర్లు. అంతే. సో అంతే, ఇక ఒక వైభవ్ క్యారెక్టర్ మీదనే మా అన్న కోసం రాసుకుంటే ఇది జరగదు. సో చాలా క్యారెక్టర్లలో ప్రతి క్యారెక్టర్ కంటూ ఒక ఆర్క్ ఉండాలి సార్. సో ఒక దగ్గర స్టార్ట్ కావాలి, ఎందుకు ఈ పర్టికులర్ క్యారెక్టర్ ఉందని చెప్పి స్టోరీకి ఏం యాడ్ చేస్తుంది అని చెప్పి ఉండాలి. ఏది లేనాడు ఎంటర్టైన్మెంట్ అన్న ఎంతో కొంత యాడ్ చేసి సమ్ గుడ్ డైలాగ్స్ అన్న, మంచి మెమరీస్ అన్న, మూమెంట్స్ అన్న పండించాలి. అట్లా ఒక క్యారెక్టర్ 2 క్యారెక్టర్ మీద దృష్టి పెట్టుకొని రాసింది కాదు ఈ సినిమా. చాలా క్యారెక్టర్లు 40-50 మందికి బ్రేక్ వస్తుందని నేను నమ్ముతున్నాను. పక్కా 20-25 క్యారెక్టర్లు మాత్రం, అంటే 40 క్యారెక్టర్లు బాగున్నప్పటికీ ఎవరో ఒకరికి ఇట్ డిపెండ్స్ కదా. అంటే నాకు ఒక 20 క్యారెక్టర్లు నచ్చొచ్చు, ఇంకొక వ్యక్తికి వేరే 20 క్యారెక్టర్లు నచ్చొచ్చు. కాకపోతే కనీసం 20 క్యారెక్టర్లు మీ మైండ్ లో ఈ సినిమా నుండి బయటకు వచ్చేటప్పుడు 20 క్యారెక్టర్లు తిరుగుతాయి. అది ఆ విధంగా ఇంత జరగాలంటే కనుక వైభవం అనే కథ కలెక్టివ్ గా ఒక ఎంటిటీ లాగా భావించబడుతుంది. సో వైభవమే ఉంటుంది, అందరికీ వైభవం వస్తుందని చెప్పి మేము కోరుకుంటున్నాం ఆ విషయంలో. ఓకే, సో ఇక్రా గారు, సో మీకు వాట్ డిడ్ యూ లెర్న్ ఫ్రమ్ ఆర్తి క్యారెక్టర్? అంటే వాట్ యూ వాంట్ టు సే ఆఫ్టర్ వాచింగ్ యువర్ క్యారెక్టరైజేషన్ ఇన్ ప్రొఫెషనాలిటీ, పర్సనల్ గా మీరు నేర్చుకున్న థింగ్స్ ఏమైనా ఉన్నాయా? See, I can't even compare myself with Aarti. She's so talented and she's so... You are not talented. Not that much. See, it's just my initial stage. I'm still learning. So, yeah, all I can say is that I could learn from this Aarti character to work hard on my skills and what we can say. Brave and independent. Brave and she's independent also. So there's so many things to learn from Aarti character. So by comparing this competitive field in cinema industry, so why did you choose this field only? Yeah, so actually I have completed my BSc graduation from Mumbai University. That time when I was young, when I was in my childhood, I was after completing my 10th standard, I have chosen science field to become a doctor. I would have been Doctor to actor. Huh? Doctor to actor. I would have been completing my medical till now, but after like working in this industry, after trying my luck in this industry, I've got this opportunity. So really I'm enjoying it, and let's see what will happen in the future. Okay, so Mumbai University another. Yeah. So did you had done the auditions for Bollywood also? Yeah, I have done few projects in Hindi also. Like short films or? Small works there in Mumbai. But for Telugu, it's my first time I've been faced camera. It's my debut feature film. So it was really great experience. Comparing to Bollywood, Tollywood, what do you want to say? Which is more comfortable to you? No, there is nothing like a very drastic difference in between Did you Bollywood find and anything Tollywood. like a difference, a drastic difference? That's what I'm saying. I didn't find any drastic difference between those, but as my personal experience, I don't know if everyone would agree with me, but it's my personal experience that here people are more energetic behind the scene also. They are very friendly, and like here there is some spirit here like in South, and there in Bollywood they do not pay much heed to the artist off screen. They do not entertain. They don't have any they don't interfere in personal problems. They are not interested in that all that things. So that is the main difference I personally noticed. I don't know if people would agree or not, but this is just my personal opinion. Our opinion value. Okay, so sir, present OTT కూడా మంచి ట్రెండింగ్లోనే ఉంది కాబట్టి మీ ఫిలిం అనేది యాజ్ అ లిమిటెడ్ రిలీజ్లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఆడియన్స్ చూసే ఛాన్సెస్ అనేవి మ్యాక్సిమం 70-80% ఉంటాయి అండ్ వాళ్ళు ఎంటర్టైన్ అవుతారు. బట్ కొంతమంది అని
కొంతమంది ఆడియన్స్ ఒపీనియన్ ఎలా ఉందంటే కంప్లీట్లీ ఓటీటీకి స్టిక్ అయిపోయి దే నాట్ ఎంటర్టైనింగ్ ద థియేట్రికల్ రిలీజెస్ సినిమా. సో ఏదైనా వాళ్ళకి హుక్ చేసే సినిమా వస్తే తప్ప ఇంట్లోంచి కదలట్లేదు. ఓటీటీలో 2 వీక్స్కి 3 వీక్స్కి వచ్చేస్తుంది కాబట్టి దే ఆర్ ఫీలింగ్ లైక్ ఇంట్లో చూసుకుంటే అయిపోద్ది కదా అనే ఫీలింగ్లో ఉంటున్నారు. సో ఈ ఫిలింతో మీరేం సమాధానం ఇవ్వబోతున్నారు టు దాట్ కైండ్ ఆఫ్ ఆడియన్స్కి? సగం సమాధానం 23వ తారీఖున ప్రేక్షకుల టాక్ నుండి వస్తుంది. ఇంకో సగం సమాధానం అయితే నేను ఇవ్వగలుగుతా సార్. ఇప్పుడు మా సినిమా నిజానికి ఓటీటీ డీల్స్ మేమేమి అసలు ఫస్ట్ కొంతమంది ముందే చేసుకుంటారు కానీ మేము దేనికి చేసుకోదలచలేదు. అంటే ఇప్పటికైతే ఇంకా దేనికి చేయలేదు. కారణం వైభవం అనేది మొదలు థియేటర్లకు రావాలి, తర్వాత మీ తెరలకు ఇంట్లోకి రావచ్చు. సో మా మూవీలో థియేటర్కి వచ్చి చూసేంత అంశం ఏంది అన్నా కూడా ఒక ఆనెస్ట్ అటెంప్ట్ ఇది. రైటింగ్ అనేది కానివ్వండి, అది కానివ్వండి, తలుచుకుంటే ఒక నేను అన్నగా 70 క్యారెక్టర్లని ఒక 15-20 క్యారెక్టర్లతో నడిపించచ్చు, ఏదో అటు ఇటు తిప్పి అది చేసి. ఇక్కడ అట్లా కాదు, ఒక జనాలకు ఒక ఫుల్ స్కేల్ ఎంటర్టైన్మెంట్, ఇమ్మర్సివ్ ఎంటర్టైన్మెంట్ ఇద్దామనే ఉద్దేశంలో ఒక ప్రాపర్ సినిమా మీ ముందుకు తీసుకొస్తున్నాం. ప్లస్ చాలాసార్లు 2-3 విషయాలు సార్. ఇది ఒకటి, టికెట్ రేట్లు కొన్నిసార్లు పెరిగిపోతున్నాయి, 300-400 రూపాయలు ఉన్న పరిస్థితులు కూడా ఉన్నాయి. అట్లాంటప్పుడు మాది చాలా మినిమం రేట్, అంటే మల్టీప్లెక్స్లో 100-112 రూపాయలు కానివ్వండి, కొన్ని చోట్లలో 150, అంటే ఆ పర్టికులర్ సెంటర్స్ బట్టి దాంతోనే వస్తుంది. సో మీరు ఒక టికెట్ అక్కడ సో కాల్డ్ వేరే పెద్ద సినిమాకి తెప్పేదేదో కుటుంబ సమేతంగా మీరు వెళ్ళొచ్చు, 3-4 కూడా వెళ్ళొచ్చు. సో టికెట్ రేట్లు అనే విషయంలో మేము చిన్న వాళ్ళం కాబట్టి, మాకు ఆ విషయంలో కొత్త వాళ్ళం కాబట్టి మాకు గ్రీడ్ లాంటిది కానీ అది కానీ ఏం లేదు. సో తక్కువ ధరలకే మేము పెట్టినామని మేము అనుకుంటున్నాం. సో అంటే వాళ్ళకి చెప్పినాం మేము థియేటర్ వాళ్ళకి కూడా, ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ పెట్టండి. మాకు కావాల్సింది ఏంటంటే ప్రజలు రావాలి, చూడాలి, ఎంజాయ్ చేయాలి. థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అనేది ఏదైతుందో కనీసం ఒక 50-60 సార్లు నవ్వుకుంటారని మేము ఆశిస్తున్నాం ఈ మూవీలో. బయటకు వచ్చేటప్పుడు ఏదో ఒక తెలియని ఆనందం అనేది వాళ్ళకి కలుగుతుంది అనేది కూడా మాకు నమ్మకం ఉంది. సో పక్కా థియేటర్లలో మాత్రం మిస్ కాకండి, ఎందుకంటే మొదలు థియేటర్లకే వైభవం వస్తుంది, తర్వాత ఇంట్లో ఇంకో 10 సార్లు 15 సార్లు తర్వాతనే చూసుకోవచ్చు. అంటే ఇది ఒక కలెక్టివ్గా అందరూ ఎంకరేజ్ చేసి ఎంజాయ్ చేసి మంచిగా మాట్లాడుకొని, అంటే ఇప్పుడు ఒక ఇద్దరు ఈ చిత్రం చూశారనుకోండి, డిస్కషన్ మీదనే ఈ సినిమా గురించి డిస్కస్ చేస్తూనే ఈజీగా ఒక గంట గడిపేయచ్చు, అంత కాంటెంట్ ఉంటుంది లోపల. అయినప్పటికీ అట్లని చెప్పి ఇప్పుడు 2 రకాలు సార్. ఇందులో కూడా బ్రెయిన్ ఫుల్ ఫోకస్గా పెట్టి చూస్తే ఒకలాగా ఉంటుంది సినిమా, ఏం లేకుండా కొంచెం తక్కువ అనుకొని చూసినా కూడా అదే, అంటే 2 డిఫరెంట్ సైడ్స్ ఆఫ్ కాయిన్ లాగా ఉంటుంది, హోలోగ్రామ్ లాగా ఉంటుంది, ఇటు ఒక కలర్ అటు ఒక కలర్. కాకపోతే ఎంటర్టైన్మెంట్ లెవెల్లో కానీ ఎంజాయ్మెంట్ లెవెల్లో కానీ తేడా ఏం రాదు. సో ఇట్స్ ఎ గుడ్ మూవీ, క్లీన్ మూవీ. ఓటీటీలలో రావాలన్నా కూడా ఇప్పుడు ఈ పరిస్థితులు ఎట్లున్నాయంటే థియేటర్లలో మాకు ఎంకరేజ్మెంట్ వస్తేనే ఓటీటీ వాళ్ళు మా వైపు మొగ్గు చూపుతున్నారు. సో మీరు థియేటర్లలో నన్ను కానీ మా టీంని కానీ మీ కుటుంబ సభ్యులు అనుకోండి, మీ కుటుంబ సభ్యులతో థియేటర్లకు వెళ్ళి మీరు ఆదరించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను అదే సార్ అంతకుముందు 1-2 సందర్భాలలో కూడా చెప్పిన, ఈ 23 తారీఖున వైభవం థియేటర్లకు వస్తుంది, కానీ థియేటర్లకు కానీ మా జీవితాలకు కానీ అసలైన వైభవం రావాలంటే జనాలు థియేటర్లకు రావాలి. సో ఆ విషయంలో నేను జనాలు థియేటర్కి వచ్చి మా సినిమాని ఎంకరేజ్ చేయండి అని కోరుకుంటున్నాను. నచ్చితేనే ఇంకొక 4 చెప్పండి, ఆ విషయంలో ఏం లేదు. సో ఇప్పుడు నేను నా ఉద్యోగాలు వదిలేసుకొని మా మొత్తం 2-3 ఏళ్ళ నుంచి మేము చేసేది కూడా మేము నమ్ముతున్నాం సార్. అంటే ఒక మంచి సాలిడ్ స్టోరీని మేము తీసినాం, ఆ స్టోరీ అన్ని వర్గాల ప్రజలకి యాక్సెప్ట్ అవుతుంది, యూనివర్సల్గా యాక్సెప్ట్ అవుతుందనే నమ్మకం మాకుంది. ఈ నమ్మకంతోనే మేము మా జీవితాలను పక్కకు పెట్టేసి అన్ని చేసేసి టెంపరీ పాజ్ అన్ని చేసి ఈ సినిమాకి వస్తున్నాం. మా కష్టం ఉంది చాలా, కానీ మా కష్టం ఎంతున్నా అది ఇక మీకు అనవసరం అని కూడా నేను చెప్తాను. ఎందుకంటే మా మూవీలోనే ఒక డైలాగ్ ఉంది. సో అది వచ్చేసి ఒక క్యారెక్టర్ నార్మల్గా అంటుంటాడు సార్, ఇట్లా ఏందన్నా అన్ని ఎక్కడ చూసినా కష్టాలు ఉన్నాయని అంటుంటే అప్పుడు ప్రొటాగనిస్ట్ అంటాడు, ఇవాళ కష్టాలనే కదా రేపు మనం కథలుగా చెప్పుకునేదనే స్టైల్లో అంటాడు. సో మా కష్టాలన్నింటినీ మాకు రేపటి నాడు జనాలు సక్సెస్ అందిస్తే తప్పకుండా నేను మా కష్టాలన్నింటినీ షేర్ చేసుకుంటాను, ఏం పడ్డామని. ఇవాళ రోజు లెటర్స్ నాట్ ఫోకస్ ఆన్ ఆ స్ట్రగుల్స్ ఏంది కానీ అది కానీ చేయలేండి. ఎందుకంటే ఏ సక్సెస్ ముందైనా స్ట్రగుల్స్ కనిపిస్తాయి, చాలా ఆబ్స్టకిల్స్ వస్తాయి, ముందుకు వెళ్ళొద్దు అనిపిస్తుంది, ఎందుకు ఇక్కడికి వచ్చినాం అనిపిస్తుంది. కానీ మనం మన దారి లక్ష్యం వైపు అడుగులేస్తూ ముందుకెళ్తున్నప్పుడు ఏదో ఒక రోజు ఆ సక్సెస్ని మనం ఒక్క క్షణం అందుకున్నా కూడా అన్ని కష్టాలు ఇట్లా చిటికలో మాయమైపోతాయి. సో ఆ విధంగా చూసుకుంటే ఈ పర్టికులర్ మూవీ అనేది మా కష్టం దాగి ఉంది, మా కష్టంతో సంబంధం లేకుండా ఎంటర్టైన్మెంట్ అనేది దాగి ఉంది. సో ఎంటర్టైన్మెంట్ కోసం మీరు రాండి, అంటే కేవలం మేము కష్టపడ్డాం కాబట్టి రాండి అని చెప్పి మేము అడుక్కోవడానికి మాకు లేదు. మేము అడిగేది మంచి సినిమా ఒకటి ఉందని తెలియజెప్పే బాధ్యత మాది, ఆదరించే ఓర్పు ఔదార్యం ఆడియన్స్ది. సో ఆడియన్స్ మా సినిమాని ఎంకరేజ్ చేసి బాగుంటే ఇంకా చాలా అవసరాలు చెప్పి, అంటే మా నమ్మకం అయితే
చూసిన వాడు మళ్ళీ కూడా చూసే అంత గొప్పగా ఉందని నేను అనుకుంటున్నాను సార్ సినిమా. అది ఇక మళ్ళీ మళ్ళీ చూడండి, చూడకపోండి మీ ఇష్టం, కానీ అట్లీస్ట్ ఉందని చెప్పండి, ఎంకరేజ్ చేయండి. ఓటీటీలో వస్తుంది కదా అని చెప్పి అనుకోని అయితే కాదు. నాకు తెలిసి నెక్స్ట్ 2-3 నెలల వరకు అయితే ఓటీటీలో కూడా ఈ మూవీ రాదు. సో థియేటర్లకే అప్పటి వరకు వైభవం అనేది థియేటర్లకే అంటే రావాలి. మీరు ఇంకా ఓటీటీ డీల్స్ అనేది ఓటీటీ డీల్స్ మేము మొదటి నుంచి వద్దనే అనుకున్నాం సార్. ఎందుకంటే మాకు లెటస్ గో అంటే పబ్లిక్ లో మనం ఓపెన్ గా చూసుకున్నాక బాగుండి ఉన్న నాడు మనకి ఓటీటీలో బెటర్ డీల్స్ రానియండి. లేదంటే అట్లీస్ట్ అంటే మాకు ఇది వి డిడ్ నాట్ వాంట్ దిస్ టు హ్యాపన్. అంటే మేము వస్తున్నాం ఎట్లాగో ఓటీటీకి ఏదో నామమాత్రంగా థియేటర్లో తూతూ మంత్రంగా చేస్తున్నాం అని అయితే కాదు సార్. మేము చాలా ఆనెస్ట్గా ఉన్నాం. థియేటర్లలో మీరు అన్నట్టు థియేటర్లకు వైభవం తీసుకురావడమే మాకు ఒక లక్ష్యం. వైభవం మూవీని తేవగలుగుతున్నాం, కానీ వైభవం తేవడానికి మాత్రం అది ఆడియన్స్ చేతుల్లోనే ఉంది. అది నా చేతుల్లో కానీ నా బ్రదర్ చేతుల్లో కానీ హీరోయిన్ చేతిలో అట్లా మా చేతిలో లేవు. సో కలెక్టివ్గా తెలుగు ప్రజలందరూ గతంలో ఎట్లయితే అంటే ఒక మంచి మెమరీస్ని మీరు వెళ్ళండి, ఒక దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళండి, వైభవం మూవీ చూడండి, ఎంటర్టైన్ అవ్వండి, నలుగురికి వేరే వాళ్ళకి చెప్పండి. ఎండ్ ఆఫ్ ద డే బీ హ్యాపీ. సో ఆ విషయంలో మా వంతు హ్యాపీనెస్లో మీకు ఉండే కష్టాలు మీకు ఉంటాయి, అవి కూడా మీరు రేపటి నాడు సక్సెస్ని అధిగమించి మీరు కూడా కష్టాలనే కథలుగా చెప్పుకొని గ్లోరీ లాగా మీరు చెప్పుకోవచ్చు. సో జీవిత చరిత్ర లాగా. సో ప్రస్తుతానికైతే మా సినిమాని చూడండి, ఎంకరేజ్ చేయండి. ఆ ఎంకరేజ్మెంట్తో పాటు ఎంటర్టైన్ కాండి. సో మీరు ఎంటర్టైన్ అయితేనే మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మీకు ఎంటర్టైన్ కాదనుకుంటే కనుక ఇప్పటిదాకా నేను చెప్పిందంతా పక్కకు పెట్టేసి నెక్స్ట్ ఇంకా హెల్ప్ అయ్యి వేరే పనులు చేసుకోండి. కానీ ఎంటర్టైన్ అవుతారనే నమ్మకం మాకుంది. అదే మా కాన్ఫిడెన్స్. మా కాన్ఫిడెన్సే మమ్మల్ని ముందుకు తీసుకొస్తుంది, ఇంకా కూడా ముందుకు తీసుకెళ్తుంది. ఓకే సార్, ఒక్క పాయింట్ యాజ్ ఎ డైరెక్టర్గా ఓకే ఒక్క పాయింట్ అయితే డెలివర్ చేయండి బై ఆఫ్టర్ లిజనింగ్ దిస్ క్వశ్చన్. ఇప్పుడు ఉండే స్మాల్ బడ్జెట్ సినిమా, నేను బడ్జెట్ వైజ్గా అంటున్నా, Okay. లేకపోతే ఒక మంచి సినిమా అయినా ఫైన్ ఒక స్టార్ క్యాస్ట్ లేకపోతే ఒక ఎస్టాబ్లిష్డ్ పర్సన్ ఆర్ యాక్టర్ తోడైతే దాని ఆరా అనేది ఆడియన్స్లోకి ఇంకా ఈజీగా ఫాస్ట్గా జనరేట్ అవుతుందని చెప్పి చాలా మంది ఆ స్టార్ ఏదో వైజ్గా ప్రమోషన్స్లో కానీ లేకపోతే ఇంక్లూడ్ చేయడం కానీ అనే ఒక తోడుని అయితే తీసుకుంటున్నారు టు ప్రమోట్ దేర్ సెల్ఫ్స్, టు ప్రమోట్ దేర్ ఫిలిం, టు నాట్ గెట్ రూయిన్. కరెక్ట్. సో మీరు ఏదీ లేకుండా ఒక కొత్త వాళ్ళతో వచ్చి ఈ కాన్ఫిడెన్స్ చూపిస్తున్నారంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. సో వాట్ యూ వాంట్ టు సే అబౌట్ దిస్? అదే సార్, ఇక ఎవరో ఒకరు ఇనిషియేటివ్ తీసుకొని ముందుకు వచ్చి కొత్త వాళ్ళకి పరిచయం చేయాలి, కొత్త మంచి కథని ఆదరించాలనేది మా ఆలోచన. ఎవరు చేయట్లేదు కాబట్టి నేను కూడా చేయాలనుకోవడం ఒక రకం. సరే మనం ఎందుకు చేయొద్దు, ఎందుకంటే గతంలో ఇట్లాంటి విషయాలు చేసి సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది లెజెండరీ డైరెక్టర్స్ ఉన్నారు మన దాంట్లో. అందరు కొత్త వాళ్ళని పెట్టి తీసి ఇవాళ కొత్త వాళ్ళే రేపు ప్రాపర్ స్టార్స్ అయ్యే అంత పొటెన్షియల్ ఉన్న వాళ్ళు. సో స్టార్ల చుట్టూ మనం వెళ్ళి ఎత్తుక్కొని వాళ్ళ తగ్గట్టు మళ్ళీ ఒక స్టార్ ఇన్వాల్వ్ అయ్యాడు అనుకోండి, మళ్ళీ ఇమీడియట్ గా 20 క్యారెక్టర్లను లేపేంత పాసిబిలిటీ ఉండదు అక్కడ. మళ్ళీ స్టార్ ఎంతసేపు హీరో అనుకోండి, హీరో క్యారెక్టర్నే లేపాల్సి వస్తుంది. సో మళ్ళీ అది ఒక టెంప్లెట్ వైజ్ వెళ్ళిపోవాల్సి వస్తుంది. మొదలు ఒకటి అనుకుంటాం, ఎండేసరికి ఇంకేదో వేరే అనుకుంటుంది. ఇట్లాంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి సార్. సో మేమేమనుకున్నామంటే తెలుగు ప్రజలు గతంలో చాలాసార్లు ఇది నిరూపితం అయింది, మంచి సినిమా ఏ రూపంలో వచ్చినా కూడా ప్రజలు ఆదరిస్తారు. అది ఒక జాన్రాతో కూడా సంబంధం లేదు మనకి. అన్ని జాన్రాస్ చూసేంత వైడ్ వెరైటీ ఆఫ్ ఆడియన్స్ మన దగ్గర ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. ప్లస్ ఇంత ప్యాషన్ ఉన్నది నాకు తెలిసి బహుశా తెలుగు ఇండస్ట్రీ, తెలుగు ఫిలిం లవర్స్కి, తెలుగు యువతకే ఇంత ప్యాషన్ ఉందనేది నా అభిప్రాయం. వేరే దగ్గర ఎంత సినిమాలు చూసినప్పటికీ సినిమానే లైఫ్ లాగా, సినిమా అంటే పిచ్చిలాగా చేసేది మాత్రం మన ఎప్పుడు శుక్రవారం వస్తుంది అనేది చూసేది ఇంత ఇది అయితే మనకే ఉంది. సో మన వంతు ఇట్లా ఉన్న వాళ్ళలో కూడా ఎవరన్నా ఒకళ్ళు మనకి అవకాశం ఇస్తారా అని చెప్పి పరిగాపులు కాచుకుంటూ అట్లా కూడా చాలా మంది ఉన్నారు. నా వంతు నేనేం చెప్పగలుగుతా అంటే సార్, మేము మా ప్రొడక్షన్ కంపెనీ పేరు రమాదేవి ప్రొడక్షన్స్. మేము మా అమ్మగారి పేరు మీద అది పెట్టుకోవడం జరిగింది. సో అమ్మ పేరు మీద పెట్టుకునే ఉద్దేశం కూడా అదే సార్. అంటే రేపటి నాడు చాలామంది టెక్నీషియన్స్ని కానివ్వండి, లేకపోతే కొత్త కొత్త యాక్టర్స్ని కానివ్వండి, వేరే వేరే క్రాఫ్ట్స్లలో ఉన్న వాళ్ళని కానివ్వండి, కొత్త వాళ్ళకి టాలెంట్ని ఎంకరేజ్ చేద్దామనే ఉద్దేశమే మాకు ఉంది సార్. సో అంతే సార్. అంటే వేరే వాళ్ళు ఎవరు చేయట్లేదు కాబట్టి మేము చేయము అని కాదు, లేకపోతే ఏదో బిజినెస్ అయిపోతుంది కదా అని చెప్పి అట్లా చేయడం కాదు. ఎండ్ ఆఫ్ ద డే మేము చేసేది కూడా బిజినెసే, కానీ మా బిజినెస్లో ఒక ఆనెస్టీ ఉంది. ఆనెస్టీ ఏంటంటే లెట్ us ఫోకస్ ఆన్ ద స్టోరీ. అది స్టోరీ బాగా రాసుకొని చేసినాడు అక్కడ ఇక ఉంటుంది కదా సార్. అంటే పెద్ద పెద్ద అంటే క్రికెట్ పరిభాషలో తీసుకుందాం, క్రికెట్ కూడా సినిమాలాగా మనకంత పిచ్చి. మీ దగ్గర 5 స్టార్ ప్లేయర్లు ఉన్నారనుకోండి ఒక టీంలో, ఆ టీం గెలవాలని లేదు. అల్టిమేట్గా ఒక టీం లాగా ఆడి మంచి
అంటే ఎవరి స్కిల్స్ వాళ్ళకుంటే, ఎవరి వీక్నెస్ వాళ్ళకుంటే, స్ట్రెంగ్స్ వాళ్ళకుంటాయి. ఎవరి టాస్క్ వాళ్ళు వేసుకొని టీం వర్క్ చేపించి గెలవాలనే కసితో పక్క ఆ కాన్ఫిడెన్స్ అనేది వెళ్ళిపోతాయి కనుక ఆ చిన్న చిన్న ప్లేయర్లు ఉన్న టీంలు కూడా గెలుస్తాయి సార్. ఎగ్జాక్ట్లీ. సో ఆ విషయంలో ఇదే ఉండాలి, గెలుపు కావాలంటే ఇదే కావాలని క్రైటీరియా ఏం లేదు. గెలుపు కావాలంటే ఫస్ట్ కష్టపడే తత్వం ఉండాలి, గెలుపు కావాలంటే ఫస్ట్ ఒక మంచి ప్యాషన్ ఉన్న టీం ఉండాలి, గెలుపు కావాలంటే ఫస్ట్ అసలు ఏ లక్ష్యం ఏందనేది ఫస్ట్ మనకు ఐడియా ఉండాలి, గెలుపు కావాలంటే ఎంతో కొంత లక్ ఉండాలి, వేరే వాళ్ళ సహకారం ఉండాలి. మా విషయంలో మేము కొంత బడ్జెట్ అనుకున్నాం, ఆ బడ్జెట్లో మేము తీయడానికి మేము అంటే 1-2 సార్లు ఎక్కువ ఆలోచించాల్సి వచ్చేది. అంటే వేరే వాళ్ళు చేసినట్టు 100 రోజులు మేము షూట్ చేసుకుంటూ ఉండే పరిస్థితి మాకు లేదు. సో ఏది చేసినా ఒక 30-40 రోజులలో మొత్తం అయిపోగొట్టాలంటే కనుక రోజుకి ఒక 5-6 నిమిషాలు చేసిన రోజులు కూడా ఉన్నాయి సార్ మేము షూట్. సో ప్లానింగ్ అనేది కావాలి, ఎగ్జిక్యూట్ చేయాలి ఆ టైంకి. సో దేవుడు దయ ఉండాలి, ప్రేక్షక దేవుల ఆదరణ ఉండాలి. ఇన్ని కలుస్తేనే ఒక విజయం అనేది వస్తుంది, వైభవం అనేది అందరికి వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో మా వంతు మేమైతే 100% ఇస్తున్నాం సార్, అందులో మాకేమి రిగ్రెట్ లేదు. రేపటి నాడు ఈ రోజు ఇది చేసి ఉంటే బాగుండే రిగ్రెట్ అయితే మాకు లేదు. ఇప్పుడు కూర్చొని మార్కెట్లో భాగంగా స్టార్ కాస్ట్ కొత్త వాళ్ళని తీసుకునేది ఎందుకు, ఇంకొక 3-4 ప్యాడింగ్ ఆర్టిస్ట్ అని పెట్టుకుంటే బాగుండే రిగ్రెట్ కూడా మాకు ఎప్పుడు లేదు. ఎందుకంటే మా దృష్టి అయితే కథ మీద ఉంది సార్. కథ ఎప్పుడైతే బాగుంది అనుకుంటారో ఆ కథా బలం ఉంటే కనుక చాలాసార్లు నిరూపితమైంది, మళ్ళీ ఇంకొకసారి నిరూపితం అవుతుందని నమ్ముతున్నాను వైభవం అనే చిత్రంతో. ఓకే సార్, సో థ్యాంక్ యూ. వైభవం అనే సినిమా మంచి మీకు ఒక వైభవంగా మిగిలిపోవాలి. అండ్ ఇలాంటి మైండ్ సెట్ ఉన్న మీరు ఇంకా ఎన్నెన్నో కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయాలి విత్ ఆల్ యువర్ కాన్ఫిడెన్స్ అని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అండ్ సార్ మీకు ఒక మంచి బ్రేక్ ఇవ్వాలి, అండ్ మీకు ఇంకా ఫ్యూచర్ ఫిలిమ్స్లో ఇంకా మంచి మంచి ఫిలిమ్స్ పడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. అండ్ సో సార్ ఫైనలీ 1 word అబౌట్ సినిమా ఆర్ 1 liner, మీరు ఇచ్చే 1 liner అబౌట్ వైభవ్ అంటే ఏం చెప్తారు? తెలుగు ప్రేక్షకులకి సినిమా అంటే ఇష్టం ఉన్న తెలుగు ప్రేక్షకులు అందరికీ నేను చెప్పొచ్చేది ఒకటే, 23వ తారీఖున మన మూవీ వస్తుంది వైభవం. మీ పనులన్నీ పక్కన పెట్టా నేను చెప్పట్లేదు, కానీ మీ కాస్త కూస్తే ఎంటర్టైన్మెంట్ కావాలనుకొని ఆ రోజు ఫ్రైడేనో సాటర్డేనో సండేనో మీ నియరెస్ట్ థియేటర్స్ దగ్గరికి వెళ్ళి ఎంతో కొంత నేర్చుకుందాం. నేర్చుకోవడం అంటే పెద్ద జ్ఞానం ఏం చెప్పాము, ఎంటర్టైన్మెంట్తో పాటు కాస్త కూస్తో ఎంతో కొన్ని కొత్త విషయాలు నేర్చుకుందాం అన్న సబ్జెక్ట్ దాంట్లో ఉంది, అంత కాంటెంట్ ఉంది మూవీలో. సో తప్పకుండా మీరు కూడా మీ విలువైన సమయాన్ని మా కొరకు ఎంతో కష్టంతో కూడుకున్న కథ కాబట్టి మీరు కూడా మీ వంతు కృషి చేస్తారని ఆశిస్తూ, మంచి సినిమాలు ఎప్పుడు ఆదరిస్తారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అదే నమ్మకంతో మేము మా 2 సంవత్సరాల నుంచి మేము చేసే కృషి అది దాని గురించి అది మీరు తప్పకుండా నెరవేరుస్తారని మేము ఆశిస్తున్నాం. తప్పకుండా మీరు థియేటర్కి వచ్చి రేపు 23వ తారీఖున మా సినిమాను ఆదరిస్తారని కోరుకుంటాం. So it's producer who spent his all hard-earned money, and it's director who gave his 100% to make picture unique and different, and DOP who gives his best for picturization. And under all professionals, we as an actor have to work. But on top of all, it's audience and audience only who come on the pinnacle. So we are nothing without you, and I urge you to go to into the theaters, and on 23rd May, and it's all about the audience only who make the movie average hit or super hit, and either to sink it in a bottom or to take on top. So please do watch the movie and give us a review on 23rd May. Thank you so much and God bless you. వైభవం అనే చిత్రం ఒక చక్కటి ప్రయత్నం లాగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాని ప్రజలు అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వైభవం అనేది అందరికీ రావాలని, అందరూ మా వైభవానికి రావాలని కోరుకుంటున్నాను. ఓకే సార్, వైభవం అనేది మీకే కాదు, మీ సినిమా చూసి మాకు కూడా అనిపించాలి. అండ్ మీకు మీ సినిమా మాకు అంతే వైభవంగా ఉండాలి, అండ్ మీకు కూడా ఒక మంచి బ్రేక్ ఇవ్వాలి అండ్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో చూసారు కదా, ఇది వైభవం టీంతో ఒక మంచి స్పెషల్ చిట్ చాట్ అండ్ బిహైండ్ స్టోరీస్ ఆఫ్ ద ఫిలిం. సో ఇలాంటి చిన్న సినిమాల్ని, ఇలాంటి మంచి సినిమాల్ని మీరు ఆదరిస్తేనే రేపొద్దున్న ఇంకా కొత్త కొత్త టాలెంట్ అనేది బయటకు వస్తుంది. అండ్ సాత్విక్ గారు మీకు ఒక మంచి ఫిలిం తీసుకొస్తున్నారు. సో మీరు కూడా ఆ సినిమా చూసి ఎంటర్టైన్ అయ్యి వాళ్ళకి ఇంకొక 3-4 మీరు చెప్తే అది ఒక హ్యాపీనెస్ అని చెప్పి నేనైతే కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా. సో దిస్ ఇస్ ద ఇంటర్వ్యూ. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.